మీ పిల్లలు గురక పెడుతున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి. పిల్లలు గురక పెట్టడం అనేది వారి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని, తరచుగా పిల్లలు గురక పెట్టడం వలన వారిలో ఆగ్రహం, అశ్రద్ధ వంటి లక్షణాలు చోటు చేసుకుంటాయని, వారి వ్యక్తిత్వంపై చెడు ప్రభావం చూపిస్తుందని, అంతేకాక పిల్లలు గురక పెడుతున్నట్లయితే అది వారి ఆరోగ్యానికి హెచ్చరిక అంటూ పండిత వైద్య నిపుణులు మరియు వైద్య పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు డాక్టర్ అన్వేష్ రెడ్డి గారు. హలో, ఇవాళ మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి స్నోరింగ్, గురక. సో పిల్లల గురక ఎప్పుడు వస్తూ ఉంటాం. సో నార్మల్ గా మన శ్వాస తీసుకునే ముక్కు దగ్గర స్టార్ట్ అయ్యి లంగ్స్ దగ్గర ఎండ్ అవుతుంది. సో మధ్యలో ఏదైతే ప్యాసేజ్ ఉంటుందో ఆ ప్యాసేజ్ కి ఏమన్నా ఆటంకాలు కానీ అబ్స్ట్రక్షన్ కానీ వస్తే స్నోరింగ్ వస్తూ ఉంటుంది. సో మోస్ట్ కామన్ గా పిల్లలకు వచ్చే కాజెస్ ఏమంటాయంటే ముక్కు వంకరగా ఉండడం ఉన్నప్పుడు, దాన్ని డిఎన్ఎస్ అంటారు. సెకండ్ వచ్చేసి ముక్కు అలర్జీ ఉంటే లోపల టర్మినేట్ అంటారు, అవి హైపర్ట్రోఫీ అయినా. లేకపోతే ముక్కు వెనకాల ఒక లింఫాయిడ్ టిష్యూ ఉంటుంది, దాని పేరు అడినాయిడ్ స్వెల్ అయినా. లేకపోతే కొంతమంది పిల్లలకు వచ్చేసి నాలుక పెద్దగా ఉండి నిద్రలో నాలుక వెనక పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల అయినా స్నోరింగ్ వస్తుంది. సో ఈ స్నోరింగ్ వల్ల వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే, సో నాకు రాత్రి ప్రసరిగా నిద్ర పట్టకపోవడం, దానివల్ల నెక్స్ట్ డే ఎక్కువగా పడుకోవడం, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే నైట్ నిద్ర లేకపోవడం వల్ల స్కూల్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, సో స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం, కొంతమందికి దీనివల్ల పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్ అనే హార్ట్ సంబంధిత రోగంలో వచ్చే ఛాన్స్. సో మీ పిల్లలకి స్నోరింగ్ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి, వెంటనే మీ డాక్టర్